హాయ్. ప్రీవియస్ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ చూసాం. దాని తర్వాత మనం ఈ వీడియోలో ఏం చెప్దామంటే ఒక్కొక్క పార్ట్ అండ్ దాని ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి వన్ బై వన్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ మనం యాజ్ యూజువల్గా పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్లో మనకి 3 భాగాలు. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఫోర్ బ్రెయిన్లో సెరిబ్రమ్ ఒక పార్ట్. సెరిబ్రమ్ మళ్ళీ ఫర్దర్గా డివైడ్ అనేది పెరియేటల్ లోబ్, పెరియేటల్ లోబ్. సో విల్ గో విత్ ఫస్ట్ పెరియేటల్ లోబ్. సో పెరియేటల్ లోబ్ ఫస్ట్ వర్క్ ఏంటి? పేరియేటల్ లోబ్ వచ్చేసి మనకి ఏ వర్క్ చేస్తుందో చూద్దాం ఇక్కడ. సో ఇంటెలిజెన్స్ అంటే మనం ఆలోచించడానికి మన తెలివికి సంబంధించినది ఇన్ఫర్మేషన్ టోటల్గా ప్రాసెస్ అయ్యేది ఎక్కడంటే ఫ్రంటల్ లోబ్లో. సో ఇంటెలిజెన్స్, దాని తర్వాత థింకింగ్ అండ్ వాలంటరీ మూమెంట్స్. సో దీంతో పాటు సెన్స్ ఆఫ్ స్మెల్. మనకి ఎందుకంటే ఆల్ఫాక్టరీ లోబ్ వచ్చేసి పార్ట్ ఆఫ్ ద ఫ్రంటల్ లోబ్లో ఉంటుంది కాబట్టి మనకి సెన్స్ ఆఫ్ స్మెల్ కూడా దీని మెయిన్ ఫంక్షన్ అనమాట. అలాంగ్ విత్ దిస్ దీనికి బ్రోకస్ ఏరియా అనే ఒక పార్ట్ ఉంటుంది. అది స్పీచ్ ప్రొడక్షన్కి చాలా ఇంపార్టెంట్. నౌ అప్ టు హియర్ వీ అండర్స్టాండ్ ఇంటెలిజెన్స్, థింకింగ్, వాలంటరీ మూమెంట్ అండ్ సెన్స్ ఆఫ్ స్మెల్. అండ్ ఫ్రంటల్ లోబ్లో బ్రోకస్ ఏరియా వచ్చేసి స్పీచ్ ప్రొడక్షన్ అనమాట. సో ఫ్రంటల్ లోబ్ యొక్క ఫంక్షన్స్ మనకి క్లియర్గా అర్థమయ్యాయి. నెక్స్ట్ పెరియేటల్ లోబ్. యాజ్ యూజువల్ మనకి ఫస్ట్ వచ్చేసి సెరిబ్రమ్లో ఒక పార్టే అండ్ పెరియేటల్ లోబ్ కూడా సెరిబ్రమ్లో ఒక పార్టే. నా పెరియేటల్ లోబ్ వచ్చేసి మనకి బ్లూ ఏరియా మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టు అది బ్లూ ఏరియా మొత్తం అంతా పెరియేటల్ లోబ్ అనమాట. నా పెరియేటల్ లోబ్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మనం టచ్ ప్రాసెసింగ్ చేస్తుంది అనమాట. మనం ఏదైతే ముట్టుకున్నామో మన ఫేస్ని ఎవరైనా టచ్ చేసినా, దాని తర్వాత వేడి తగిలిన, తర్వాత కోల్డ్గా ఉన్న, నొప్పి, ఇటువంటి దానిలోనల్లా ఇది ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేస్తుంది. సో దీని మెయిన్ వర్క్ వచ్చేసి టచ్, ప్రెషర్, హీట్, కోల్డ్ అండ్ పెయిన్ టచ్ సెన్స్ ప్రాసెసింగ్ అనమాట. అలాంగ్ విత్ దిస్ ఇది దీనికి ఇంకో వర్క్ ఏంటంటే మూమెంట్స్ లెర్నింగ్. అంటే మన హ్యాండ్ రైటింగ్ ఉంది. సో అది లెర్నింగ్ ఎట్లా అంటే మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇక్కడే మొత్తం స్టోర్ అయ్యి లెర్నింగ్ మొత్తం పెరియేటల్ లోబ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో టచ్ అండ్ ప్రెషర్, హీట్ అది మన లొకేషన్. అలాగే మనకి ఇది లొకేషన్ అవేర్నెస్, మనం ఎక్కడున్నాం అనేది కూడా తెలుసుకోవాలంటే పెరియేటల్ లోబ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట బాడీ పార్ట్లో. నెక్స్ట్ ఓకే, మనకి ఫ్రంటల్ లోబ్ అయిపోయింది, పెరియేటల్ లోబ్ అయింది. ఆక్యుపిటల్ లోబ్ మనకి యాజ్ యూజువల్ ఆక్యుపిటల్ లోబ్ వచ్చేసి విజన్కి సంబంధించినది అనమాట. సో ఇది విజన్ అంటే మనం జస్ట్ చూడడం ఒకటే కాదు, మనం అనలైజ్ చేస్తాం కదా, అది ఎంత దూరం ఉంది, డెప్త్ ఎంత ఉంది, పర్సెప్షన్ ఎంత ఉంది, కలర్ ఏంటి, ఇవన్నీ వచ్చేసి మనము ఐ చూసిన ప్రతి ఒక్కటి దీనికి సెండ్ చేస్తుంది. ఆ సిగ్నల్స్ మొత్తం ఆక్యుపిటల్ లోబ్లో ప్రాసెస్ చేయడం జరుగుతుంది అనమాట ఎంటైర్ థింగ్. ఈవెన్ మనం చూసిన మెమొరీ, మనం చూసిన దాని యొక్క మెమొరీ ప్రాసెసింగ్ ఫార్మేషన్ కూడా ఇక్కడే జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద విజన్ ఆఫ్ ద బ్రెయిన్, విజన్ ఆఫ్ అవర్ బాడీ. ఓకే. సో విజన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏది ప్రాసెస్ చేస్తుందంటే ఆక్యుపిటల్ లోబ్ ప్రాసెస్ ద విజన్ రిలేటెడ్. మనకి ప్రీవియస్ వీడియోలో మనకి టెంపోరల్ లోబ్ క్లియర్గా కనపడలేదు. ఇక్కడ చూడండి, నేను కంప్లీట్గా డ్రా చేస్తున్నాను కదా, ఇది వచ్చేసి మనకి టెంపోరల్ లోబ్. సో అప్ టు హియర్ మనకి టెంపోరల్ లోబ్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నామంటే నెక్స్ట్ టెంపోరల్ లోబ్ యొక్క ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. సో టెంపోరల్ లోబ్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఆడిటరీ పర్సెప్షన్ ఉంటుంది. ఓకే. టెంపోరల్ లోబ్ మెయిన్ వర్క్ వచ్చేసి ఆడిటరీ పర్సెప్షన్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ కాంప్రిహెన్షన్ కూడా ఉంటుంది. సో టెంపోరల్ లోబ్లో మనకి యాక్చువల్లీ లింబిక్ సిస్టమ్ గురించి మాట్లాడాం కదా. లింబిక్ సిస్టంలో హిప్పో క్యాంపస్ అండ్ అమైగ్దలా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద అమైగ్దలా మనకి ఇక్కడ కనపడిస్తుంది కదా. సో నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను కదా, ఇదంతా టెంపోరల్ లోబ్లో పార్ట్. సో దాంట్లోనే అమైగ్దలా వస్తుంది అండ్ హిప్పో క్యాంపస్ వస్తుంది. మనం ఫస్ట్ హిప్పో క్యాంపస్ గురించి మాట్లాడదాం. సో టెంపోరల్ లోబ్లో ఉన్న హిప్పో క్యాంపస్ ఆఫ్ ద లింబిక్ సిస్టమ్ యొక్క వర్క్ ఏంటంటే మెమొరీ. సో ఇట్ ఏం చేస్తుందంటే మన మెమొరీని, షార్ట్ టర్మ్ మెమొరీని స్టోర్ చేసుకొని, అలాగే అది ఇండెక్స్ ఫర్ లేటర్ యూస్ కాన్షియస్ ఫ్రమ్ షార్ట్ టర్మ్ మెమొరీ టు లాంగ్ టర్మ్. అంటే మనకి షార్ట్ టర్మ్ మెమొరీ నుంచి లాంగ్ టర్మ్ మెమొరీ కన్వర్షన్ కూడా ఇక్కడే జరుగుతుంది అన్నమాట, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్. ఓకే. సో దాని యొక్క మెయిన్ వర్క్ ఏంటంటే ఇది హిప్పో క్యాంపస్. హిప్పో క్యాంపస్ తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే అమైగ్దలా. సో మనకి యాజ్ యూజువల్ ఇది షార్ట్ టర్మ్ మెమొరీ నుంచి లాంగ్ టర్మ్ మెమొరీకి మెమొరీ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ జరిగేది ఏంటంటే హిప్పో క్యాంపస్లో. దాని తర్వాత అమైగ్దలా వచ్చేసి మనకి ఏంటంటే ఎమోషన్. సో ఈ గ్రీన్ కలర్ కనపడిస్తున్నది మనకి అమైగ్దలా. మనకి అమైగ్దలా వచ్చేసి ఎమోషన్, ఇట్ ప్రాసెస్ అండ్ కంట్రోల్ ద ఎమోషన్ అనమాట. మనకి కంప్లీట్గా ఎమోషన్ రిలేటెడ్ దీంట్లో ఉంటుంది. సో దీన్ని మనం ఇక్కడ రాసేసుకున్నాం. ఇది కూడా లింబిక్ సిస్టంలో ఒక పార్ట్ అనమాట. ఏది
అమిగ్దలా. దాని తర్వాత మనకు వచ్చేది లాస్ట్ పీస్ ఆఫ్ ఇది వచ్చేసి మ్యామిలరీ గ్లాండ్. మనకు తెలుసు కదా, ఇట్ హెల్ప్స్ టు రీకలెక్ట్ ద మెమొరీ. రీకలెక్ట్ ద మెమొరీకి మనకి ఇది వర్క్ చేస్తుంది అనమాట. సో దీస్ విల్ హెల్ప్ ఇన్ రీకలెక్టింగ్ ద మెమొరీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. లింబిక్ సిస్టంలో 2 పార్ట్స్ వచ్చేసి మనకి టెంపోరల్ లోబ్లో ఉంటుంది. అది దాంతోటే మనకి మెయిన్ ఫంక్షన్ అంటే కొన్ని కండిషన్స్లో టెంపోరల్ లోబ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇవి కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో అలాగే మనకి పైన మాట్లాడుకున్నట్టు ఫ్రంటల్ లోబ్లో బ్రోకస్ ఏరియా స్పీచ్ ప్రొడక్షన్ ఉంటుంది. ఇది లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ కాంప్రిహెన్షన్ టెంపోరల్ లోబ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ కాంప్రిహెన్షన్. సో అప్ టు హియర్ మనకి సెరిబ్రమ్ అయిపోతుంది, సెరిబ్రల్ రీజన్ అయిపోతుంది. సెరెబ్రమ్ అయిపోతేనే దాని కింద ఫాలో అవుతాం కదా, దాని మెయిన్ వర్క్ ఏదంటే డయాన్సెఫలాన్. నా బ్రోకస్ ఏరియా అండ్ వెర్నిక్స్ ఏరియా అయిపోయింది. లెట్ స్టార్ట్ విత్ డయాన్సెఫలాన్. సో డయాన్సెఫలాన్లో మనకి యాజ్ యూజువల్గా మనకు తెలుసు కదా ఏ పార్ట్స్ ఉంటాయో, థలామస్ అండ్ హైపోథలామస్. ఐ రైట్ ఇట్ యాజ్ ద ఫంక్షన్స్ ఆఫ్ డయాన్సెఫలాన్. థలామస్ అండ్ హైపోథలామస్ బోత్ విల్ బి దేర్. సో థలామస్ ఏం చేస్తుందంటే మనకి కోఆర్డినేటింగ్ సెంటర్ బిట్వీన్ మోటార్ అండ్ సెన్సారీ సిగ్నలింగ్ అనమాట. సో మనకి ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే మోటార్ అండ్ సెన్సారీ సిగ్నల్స్. మోటార్ అంటే మనకి బ్రెయిన్కి సిగ్నల్, బ్రెయిన్ నుంచి బాడీ పార్ట్స్కి పోవడము. సెన్సార్ అంటే బాడీ పార్ట్స్ నుంచి బ్రెయిన్కి రావడం అనమాట, సెన్సారీ సిగ్నలింగ్. నౌ వి విల్ సీ నెక్స్ట్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత మనకి దీని ఇంకో వర్క్ ఏంటంటే కాగ్నిషన్ అండ్ మెమొరీ ప్రాసెస్ అండ్ రెగ్యులేట్ ఎమోషన్స్. ఇది మనకి లింబిక్ సిస్టమ్తో కనెక్ట్ అయ్యింది, అలాగే కంట్రోల్ కూడా చేస్తుంది అనమాట సెట్ అయిన సినారియోస్ని. మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. నెక్స్ట్ దీని మెయిన్ వర్క్ ఏంటంటే కాగ్నిషన్ అండ్ మెమొరీ అండ్ ప్రాసెస్ అండ్ రెగ్యులేట్ ఎమోషన్స్. సో ది కాగ్నిషన్ అండ్ మెమొరీ ప్రాసెస్ అండ్ రెగ్యులేషన్ అలాంగ్ విత్ దట్ ఎమోషన్స్. సో ఎందుకంటే ఇది మనకి థలామస్ అలాగే లింబిక్ సిస్టంలో పార్ట్స్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి సో థలామస్ ఈ విధంగా కూడా వర్క్ చేస్తుంది అనమాట. కాగ్నిషన్ అండ్ మెమొరీ ప్రాసెస్ అండ్ రెగ్యులేషన్ ఎమోషన్. సో మేజర్ వర్క్ వచ్చేసి కోఆర్డినేటింగ్ సెంటర్ బిట్వీన్ మోటార్ అండ్ సెన్సార్ సిగ్నలింగ్. ఓకే, సో నా హైపోథలామస్ గురించి మాట్లాడదాం. ఇక్కడ కనపడిస్తున్న పార్టే మనకి హైపోథలామస్. ఓకే, సో హైపోథలామస్లో ఇట్ రెగ్యులేట్స్ మోస్ట్లీ హోమియోస్టాసిస్. హోమియోస్టాసిస్ అంటే మనకి పర్టికులర్గా హంగర్, థస్ట్, తర్వాత అలాగే అటానమిక్ నర్వస్ సిస్టమ్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. బయాలజికల్ సిర్కేడియన్ రిథమ్ అంటే డే టైంలో డే అండ్ నైట్ డిఫరెన్షియేషన్, బ్రెస్ట్ ఫీడింగ్, టెంపరేచరు, బ్లడ్ ప్రెషర్, సెక్షువల్ డ్రైవ్ అండ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషను. సో ఇలాంటి ఇంకో మనకి హార్మోనల్ సిగ్నలింగ్లో కూడా ఇది వర్క్ చేస్తుంది అనమాట. ఆల్ దీస్ కైండ్ ఆఫ్ వర్క్స్ విల్ డన్ బై ద హైపోథలామస్. ఓకే, సో హైపోథలామస్ వచ్చేసి కంప్లీట్గా ఈ ప్రాసెస్ మొత్తం రెగ్యులేట్ చేస్తుంది. సో అప్ టు హియర్ మనకి హైపోథలామస్ పార్ట్స్ అని ఒక క్లారిటీ ఉంది. నౌ నెక్స్ట్ మనకి దీని తర్వాత ఏమొస్తుంది, ఫోర్ బ్రెయిన్ అయిపోతుంది ఇక్కడతో. సో హైపోథలామస్తో పాటు ఫోర్ బ్రెయిన్ అయిపోతుంది. దీని తర్వాత మనకి నెక్స్ట్ ఏమొస్తుందంటే సో మిడ్ బ్రెయిన్ వచ్చేసి మనకి పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ స్టెమ్. సో ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం బ్రెయిన్ స్టెమ్కి హైండ్ బ్రెయిన్కి డిఫరెన్సెస్ ఏంటని. సో ఇది మన మిడ్ బ్రెయిన్లో పోర్షన్. నేను ఇక్కడ చిన్న డయాగ్రామ్ లాగా రాస్తున్నాను బ్రెయిన్ స్టెమ్ని. మనకి బ్రెయిన్ స్టెమ్లో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. పైది వచ్చేసి మిడ్ బ్రెయిన్, ఇంకొకటి వచ్చేసి పాన్స్ అండ్ మెడులా ఆబ్లాంగేటా. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ మిడ్ బ్రెయిన్. నేను ఇక్కడ పెట్టాను కదా, ఈ కంప్లీట్ రీజనే మిడ్ బ్రెయిన్ అంటాం అనమాట. సో నెక్స్ట్ మిడ్ బ్రెయిన్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఫోర్ బ్రెయిన్ అండ్ మిడ్ బ్రెయిన్ కోఆర్డినేటింగ్ సెంటర్ కింద పనిచేస్తుంది అనమాట. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్ కూడా. సో కంప్లీట్గా మనకి ఇది వచ్చేసి కోఆర్డినేటింగ్ సెంటర్గా పనిచేస్తుంది అనమాట మిడ్ బ్రెయిన్ వచ్చేసి. సో నేను ఇక్కడ మిడ్ బ్రెయిన్ హైండ్ బ్రెయిన్ మెన్షన్ చేయలేదు, బట్ అక్కడ హైండ్ బ్రెయిన్ కూడా మనకి కోఆర్డినేటింగ్ సెంటర్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ హైండ్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇట్స్ అ వైటల్, దీంట్లో వచ్చేసి మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయి చెప్పడం మర్చిపోయాను. మెడులా ఆబ్లాంగేటా. సో ఇది వైటల్ సెంటర్ ఫర్ బ్లడ్ ప్రెషర్, రెస్పిరేషన్, స్వాలోయింగ్, స్నీజింగ్, వామిటింగ్ అండ్ కఫింగ్. సో ఫస్ట్ బ్లడ్ ప్రెషర్ అండ్ రెస్పిరేషన్. ఇది ఏంటంటే రెండింటికి మధ్యలో, రెస్పిరేషన్కి బ్లడ్ ప్రెషర్కి మధ్యలో ఉంటుంది అనమాట. అంటే రెండు కోఆర్డినేటింగ్ సెంటర్స్, రెండు కంట్రోల్ ఉంటేనే మన బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ సప్లై ఎవ్రీథింగ్ బాగుంది. స్వాలోయింగ్, వామిటింగ్ అండ్ దీంతో పాటే స్నీజింగ్ అండ్ కాఫింగ్.
సో వామిటింగ్ సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ వచ్చేసి ఈజీగా మనం చెప్పొచ్చు ఏంటంటే మెడులా ఆబ్లాంగేటా. అండ్ డోంట్ కన్ఫ్యూజ్ విత్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ లైక్ హైపోథాలమస్కి దీనికి కన్ఫ్యూజ్ కావద్దండి. ఓకే, అది హోమియోస్టాసిస్ వర్క్ ఉంటుంది, ఇక్కడ వామిటింగ్, స్నీజింగ్, కఫింగ్ రిలేటెడ్ ఉంటుంది. నెక్స్ట్ పాన్స్ వరోలి. సో దీని మెయిన్ వర్క్ ఏంటంటే మనకి రిలే ఇంపల్స్ బిట్వీన్ ద హయ్యర్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అలాంగ్ విత్ దట్ సెరిబెల్లం. సో స్పైనల్ కార్డ్కి, రిమైనింగ్ బ్రెయిన్ పార్ట్స్కి అండ్ సెరిబెల్లంకి మధ్యలో రిలే స్టేషన్గా పనిచేస్తుంది. సో ఆల్సో ఇన్వాల్వ్స్ రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్. సో పాన్స్ వెరోలి కూడా రెస్పిరేషన్లో వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట, ప్రాసెసింగ్ చేయడంలో. సో మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రెయిన్లో ఒక్కొక్క పార్ట్ ఇంకొక పార్ట్కి కోరిలేషన్ ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత మనకి మేజర్ థింగ్ వచ్చేసి సెరిబెల్లం. సో యాక్చువల్లీ ఇట్ మేనేజెస్ ద బిఫోర్ గోయింగ్ టు సెరిబెల్లం, పాన్స్ వెరోలి మేనేజెస్ ద పెయిన్ సిగ్నల్ ఆల్సో. ఓకే, మనకి టచ్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఫోర్ బ్రెయిన్లో ఒక పార్ట్లో మనకి టచ్ రెస్పాన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం హిన్ బ్రెయిన్లో కూడా. నౌ విల్ గో బ్యాక్ టు ద సెరిబెల్లం. సెరిబెల్లం వచ్చేసి మనకి ఈక్వలిబ్రియం క్రియేట్ చేస్తుందంటారు, మనం నిలబడడానికి, మూమెంట్, పర్సెప్షన్ ఆఫ్ కంట్రోల్ మూమెంట్ అనమాట. సో కంట్రోల్స్ మూమెంట్ అండ్ పోస్చర్ అండ్ ఈక్వలిబ్రియం. సో మనం సింపుల్ వర్డ్స్లో చెప్పుకున్నాం దీన్ని. ఇది ఏం చేస్తుందంటే లిటరలీ కోఆర్డినేట్ మూమెంట్ అండ్ బ్యాలెన్స్. మనం ప్రాపర్గా నడిచేదానికి దీనిలోకల్లా ఇది సెరిబెల్లం కూడా వన్ ఆఫ్ ద కీ కాంపోనెంట్. ఓకే, సో అప్ టు హియర్ ఫంక్షన్స్ ఆఫ్ ఆల్ ది పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ వర్క్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే.